ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన పమ్మి అలాగే చల్లబద్దల కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్న అధ్యక్షులు దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూటమి యొక్క సారాంశం ఏమిటంటే స్తుతి కూడిక, థ్యాంక్స్ గివింగ్ అని అన్నారు. పెట్టుకోకపోతే నష్టం ఏంటండి అని చాలా మంది అనుకోవచ్చు కదా. పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అని కొంతమంది అనుకుంటారు. ఏదైనా వ్యాధి, జబ్బు, బలహీనత, నీరసము, రోగము, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర అనేకమైన మొక్కులు మొక్కుతాము, కానీ అది నెరవేర్చబడిన తర్వాత దేవుని మర్చిపోతాము. ఆది కాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆది కాండము 40వ అధ్యాయము 23వ వచనము. ఆది కాండము 40:23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. ఈ పానదాయకుల అధిపతికి ఒక కష్టం వచ్చింది. ఏదో ఒక తప్పు చేశాడు, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయినప్పుడు రాజు చెరసాల్లో వేశాడు. రేపో మాపో రాజు యొక్క పుట్టిక దినము. అప్పుడు రాజు బయటికి పిలిచి కొంతమందిని సంహరించాలి, కొంతమందికి ఉద్యోగం ఇస్తాడు. కానీ ఈయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈయన సతమతం వచ్చిన సమయంలో అక్కడ యేసేపు అనే భక్తుడు ఉన్నాడు. ఆయనకి కళ చెప్పినప్పుడు యేసేపు అన్నాడు, నీవు మళ్ళీ నీకు రాజు ఉద్యోగం ఇస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నా నిమిత్తం రాజు దగ్గర విజ్ఞాపన చేయమని చెప్తే నేను మర్చిపోనని చెప్పాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాడంట. చాలా సార్లు దేవుడు మనకు మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. వివాహము ఘనకరంగా జరగాలంటే ప్రార్థన సహాయం కోరుతాం. దైవజనులను, సంఘమును, శ్రేయబలేసిన అందరికీ చెప్తాం వివాహం బాగా జరగాలండి, లేకపోతే స్తుతి కూడిక బాగా జరగాలి, లేకపోతే డెలివరీ టైం వస్తే బిడ్డకి సులువైన ప్రసూతి కావాలి, మగబిడ్డ కావాలి, ఆడబిడ్డ కావాలి, లేకపోతే గర్భధారణ రాకపోతే నాకు దేవుడు పిల్లలిచ్చిన ప్రార్థన చేయమని అడుగుతాం. కానీ తర్వాత మనం దేవుని మర్చిపోతాము. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుతాము. లూకా 17:17. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరీక్షకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు ఇక్కడ. 10 మంది కుష్ఠరోగులు ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట, వారి కోరికను బట్టి మీరు స్వస్థచిత్తులు అవుతారు. వెళ్ళి మీరు స్వస్థులైనట్లుగా, మీరు స్వస్థత పొందినట్లుగా, మీకు స్వస్థత లభించిందని తెలిసినట్లుగా వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నారు. వెళ్ళారు దేవాలయంలోనికి. తమ బట్టలు, తమ వస్త్రములు తీసివేసి యాజకునికి తన దేహము చూపించారు. చూపించిన తర్వాత వారి కుష్ఠరోగం లేదని యాజకుడు నిర్ధారణ చేసుకుని వారిని పాళెములోనికి, అంటే దేవుని దేవాలయంలోకి రావడానికి అనుమతించాడు. ఎవరు? యాజకుడు. తర్వాత మిగతా 9 ఏమైపోయారంట? ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఈ ఒక్కడు ఎవడంటే చూడండి 15వ వచనం. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగ చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అన్యులకి దినమందు విశ్వాసం ఉంది. క్రైస్తవులు అని చెప్పుకుంటాము, లేకపోతే మాది ఫలానా డినామినేషన్ అండి, మాది ఫలానా సహవాసము, మాది గొప్ప, మాది గొప్ప అనుకుంటున్నాము. కానీ దేవుడికి డినామినేషన్ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఏ డినామినేషన్ వచ్చినా, ఏ తెగ నుంచి వచ్చినా, ఏ శాఖ నుంచి వచ్చినా, క్రీస్తు లేకపోతే, క్రీస్తు యేడలని కృతజ్ఞత లేకపోతే, క్రీస్తును మహిమపరిచే గుణము లేకపోతే నీవు నేను పరలోకము చేరలేము. లోకంలోని అనేకమైన తెగలు వచ్చి లోకంలోని క్రైస్తత్వం గందరగోళం
ఇలాంటి తారతమ్యం వచ్చినప్పుడు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంటే ప్రభు ఒకటే మాట అన్నాడు, ఎవడు తాను తగ్గించుకుని దీనుడై నా మాట వినుకు వణుకుచుండునో వాన్నే నేను దృష్టిస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలోని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, తొమ్మండుగురు వెళ్ళిపోయారు ఇంటికి, కానీ ఒక్కడు నిలబడి దేవుని పాదముల ఎదుట సాగిలి పడ్డాడు. వాడు చెప్పిన సాక్ష్య విధానం ఎలా ఉందంటే బిగ్గరగా గట్టిగా, ఎంత సౌండ్ సిస్టమ్ లో చెప్పాలి. ఈ సమరయుడు చేసిన దానికి దేవుడు అతిశయించాడు. వాడు సాగిల పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల దగ్గర సాగిలి పడ్డాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆ మొక్క చూసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చూద్దాం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మార్పివేటకై నీ విరోధులు బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించినావు. శత్రువులు మన మీద పగ తీర్చుకోకుండా ఉండాలి అంటే అది ఇంట్లో భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, లేకపోతే ఇరుగు పొరుగు వాడు కానివ్వండి, సైతానుడు ఎవరో ఒకరిలో దూరి సైతానుడు ఎవరో ఒకరిని గలిబిలి చేసి మన మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. వాడు పగ తీర్చుకోవాలంటే ఎదురుగుండా వచ్చే మనుషులైతే మనం పగ తీర్చుకుంటాము, లేకపోతే పారిపోతాము, లేకపోతే దాక్కుంటాము, లేకపోతే తలుపు గెడబెట్టుకుని లోపల ఉండగలము. కానీ విరోధి అయిన సాతాన్ని ఎలా గెలవగలము? మనకి సాధ్యమవుతుందా? గృహంలోనో జైల్లోనో ఎక్కడో పోలీసుల మధ్య ఉంటే సంరక్షణ లేదు. మరి నీకు నాకు సంరక్షణ కావాలంటే నీ విరోధులు బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించవు. దుర్గము ఎక్కడి నుంచి వస్తుందంటే స్తుతుల మూలముగా దుర్గము. ఆ స్తుతులు లేకపోతే ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే, ఒక యవనస్తుడికి యవనరాలకి యథార్థ ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితంలోని క్రైస్తవత్వంలోని వారికి మెళుకు ఉండదు. చాలా మంది ఇంట్లో ప్రార్థన ఉండదు. టీవీతో, సినిమాతో, సీరియల్తో శిఖాంత కాలం గడిపేస్తారు. ఇంట్లో అనేక మంది బోధకులుగా పిలువబడుతున్న వారు ఏకాంత ప్రార్థన ఉండదు. ఏకాంత ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు కూడా శిలువ శ్రమలను పొందవలసి వచ్చినప్పుడు ఆయన ఏకాంతముగా కొండెక్కి ప్రార్థన చేశాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా దుర్గము కావాలి. బాలురు చంటి పిల్ల అంటే చిన్నపిల్ల ప్రార్థన నువ్వు అనుకుంటున్నావు, కాదు. బాలురు చంటి పిల్ల అంటే ఎవడైతే మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన వాక్యం సెలవిస్తుంది. కనుక బిడ్డల వంటి స్వభావం కలిగి ఇలాంటి స్తుతి కూటముల ద్వారా ఇలాగ దేవునికి స్తుతి చెల్లించు. ఈ గృహం చుట్టూ ఇంతకాలం యొక్క ఆపద ఎన్నో పోగొట్టుకున్నామని సతీష్ మనకు తెలియజేశాడు. మళ్ళీ పొందించిన దాన్ని, మళ్ళీ సంపాదించుకున్న దాన్ని తిరిగి పోగొట్టకుండా ఉండాలి అంటే ఇంటిలో ప్రతి ఒక్కరు స్తుతుల మూలంగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. తద్వారా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దేవుని దుర్గం ఉంటుంది. సాతాను వేయించిన ప్రతి అడ్డులను తొలగించగలము. ఆ రీతిగా తొలగించబడినట్టుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడును.